ఆగస్టు 14వ తారీఖున రజనీకాంత్ కూలీ విడుదల ఖాయమనే వార్త చెన్నై మీడియా వర్గాల్లో ఒక్కసారిగా బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన మొదలైంది. ఎందుకంటే అదే తేదీకి జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 ఆల్రెడీ ఖర్చు వేసుకొని ఉంది. అయితే ఈ క్లాష్ పట్ల తలైవార్ సుముఖంగా లేరని, అందుకే ఇంకో ఆప్షన్ చూస్తారనే వార్త అయితే వచ్చింది. కానీ సన్ పిక్చర్స్ మాత్రం ఇండిపెండెన్స్ డేని వదులుకునే ఉద్దేశంలో లేరని అంతర్గత సమాచారం. ఒకవేళ ఇదే గనక జరిగితే సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ క్లాష్ కి రంగం సిద్ధమైనట్టే. అలా అయిన పక్షంలో రిస్క్ ఎవరికి, లాభం ఎవరికి చూద్దాం. వార్ 2కి బిజినెస్ పరంగా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణలో విపరీతమైన హైప్ వచ్చేసింది. ఓపెనింగ్స్ పరంగా దేవర కల్కిను సులభంగా దాటేస్తుంది. పుష్ప 2ని టార్గెట్ చేస్తున్న ఆశ్చర్యం అయితే లేదు. కానీ కూలీకి తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు దృఢంగా నిలుస్తారు. కళానిధి మార్గం నెట్వర్క్ చిన్నదైతే కాదు. కేరళ, కర్ణాటకలో చాలా పట్టుంది. అలాంటప్పుడు ఆ రాష్ట్రాల్లో వార్ 2కి స్క్రిప్ట్ కౌంట్ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. వార్ 2లో 2 హీరోలు అయితే కూలీలో ఏకంగా 4 హీరోలు ఉన్నారు. రజనీకాంత్తో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర పేర్లు మూవీ లవర్స్ ని తెగ ఊరిస్తున్నారు. సంగీత కోణంలో చూసుకున్న కూలీకి అనిరుద్ రవిచందర్ ఇచ్చే సంగీతాన్ని మ్యాచ్ చేయటం ప్రతిప్కు అంత సులభంగా ఉండదు. పైగా అతనిది బాలీవుడ్ స్టైల్లో మనోళ్లకు అంత సులభంగా ఎక్కవు. వార్ 2లో తారక్, హృతిక్ డాన్సులు, ఫైట్లు మురిపించేలా కూలీ కంటెంట్లోని లోకేష్ కనకరాజ్ డిజైన్ చేయలేడు. సో ఇక్కడ జూనియర్ మూవీకి ఎడ్జ్ ఎక్కువగా వస్తుంది. హోరాహోరీ పోరుతథ్యం ఎవరికి ఒక రాజ్యంలో పైచేయి అయితే మరొకరికి ఇంకో రాజ్యం అండగా నిలుస్తోంది. మూవీ లవర్స్ అయితే ఇలా జరగకూడదని కోరుకుంటున్నారు. కానీ చివరికి ఇలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.